చెమటలు పడుతూ సైకిల్ తొక్కుని స్కూల్కి వెళ్తే స్కూల్ లేదు బంద్ అంట అని తెలియగానే రెక్కలొచ్చిన పక్షిలా అయిపోయేవాళ్ళం. ఇంకా సైకిల్ వెనక్కి తిప్పి వచ్చిన దారినే వెళ్తూ కనిపించిన మన స్కూల్ ప్రతి స్టూడెంట్కి స్కూల్ లేదు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా ఇదే చెప్తారు, మీకే టైం వేస్ట్ అని మనకే తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళం. ఇంటికి వెళ్ళాక యూనిఫామ్ తీసేసి బ్యాగ్ పక్కన పడేసి బయట మన గల్లీ ఫ్రెండ్స్తో ఆడుకునేవాళ్ళం. తర్వాత అమ్మ మనల్ని రమ్మని పిలిచిన అరుపులు విని స్కూల్కి తీసుకొచ్చిన మన క్యారేజ్ ఓపెన్ చేసుకుని తింటూ టీవీలో మన ఫేవరెట్ కార్టూన్స్ చూసేవాళ్ళం. అలా సాయంత్రం అయిపోయాక అబ్బా అప్పుడే సెలవు అయిపోయిందా అని అనుకునే ఉంటాం కదా. యాజ్ ఇట్ ఈస్ నిన్న తెచ్చిన స్కూల్ బ్యాగ్తోనే మళ్ళీ స్కూల్కి వెళ్ళి నాకు బంద్ అని తెలియక స్కూల్ వరకు వచ్చేసారా నిన్న, మీరెవరు కనిపించలేదు ఒక్క అఖిల్ గడు తప్ప అని ఇంకా రోజంతా దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మరి అప్పట్లో బంద్ వల్ల స్కూల్కి హాలిడే అని తెలిస్తే మామూలు హ్యాపీనెస్ కాదు మనకి. రోజులంటే అవిరా అని అనుకునేవి ఏమైనా ఉన్నాయా అంటే అవి ఆ రోజులే. నో టెన్షన్స్, నో రెస్పాన్సిబిలిటీస్, ఓ చక్కని హ్యాపీ లైఫ్ కదా.